ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసన కార్యక్రమాల్లో కాకినాడ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సర్వీసులను క్రమబద్ధీకరించాలని, క్లినిక్ల అద్దె బకాయిలు చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, జాబ్ చార్టర్ ఇవ్వాలని, జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల మాదిరిగా 23% వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వరకాంత్, హేమంత్, నరసింహనాయక్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కాకినాడ నుంచి 15 రోజులు చేస్తున్నాం సార్ ధర్నా. మేము ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఏ స్పందన లేకుండా మమ్మల్ని ఇంతలాగా రోడ్డు మీదకి వచ్చాం. మేము ఎప్పటికైనా సరే గవర్నమెంట్కి అగ్నెస్ట్గా అయితే మేము ఏనాడు చేయలేదు సార్. ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు. ఇప్పుడు దాకా మా శాలరీ కానీ ఇన్సెంటివ్స్ కానీ మాకు 6 years అయినా సిహెచ్ఎస్ కూడా రెగ్యులైజేషన్ లేదు. అలాగే పిఎఫ్ కూడా కట్ చేస్తున్నారు. అలాగే మాకు ఇన్సెంటివ్స్ కానీ ఏదన్నా ఉన్న 160 క్యాడర్లో ఎన్హెచ్ఎం అన్నది మా క్యాడర్ వరకే 23% హైక్ అయితే లేదు సార్. అలాగే దీనికోసం కూడా చాలా వరకు మేము ధర్నాలు చేసుకుంటున్నాము. గవర్నమెంట్కి అయితే అగ్నెస్ట్ అయితే ఎప్పుడూ చేయలేదు సార్. మేము ఇది కొద్దిగా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే మన హెల్త్ మినిస్టర్ గారికి, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి కూడా మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా మేము అందరము కూడా పిల్లలతో ఉన్నాము, ప్రెగ్నెన్సీ ఉన్నారు, అలాగే పోస్ట్ నేటల్ మదర్స్ ఉన్నారు. ఎంతోమంది వాళ్ళ కుటుంబ బాధ్యతలు మీద వేసుకొని మమ్మల్ని లక్షలు పెట్టి చదివించినందున మా ఫ్యామిలీస్ బాధ్యత అందరిది కూడా మా మీదే ఉంది. కానీ మమ్మల్ని ప్రభుత్వం ఈరోజు 15వ రోజు మేము సమ్మెబాట పట్టాం, కానీ మమ్మల్ని ప్రభుత్వం కనీసం కూడా కన్సిడర్ చేయలేదు సార్. ఈరోజు 15 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు నర్సెస్ డే పురస్కరించుకొని మేము భిక్షాటన కూడా చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని మీడియా ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాము. దయచేసి మమ్మల్ని గుర్తించి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మళ్ళీ పునరుద్ధరించాలని, 23% హైక్ ఎన్హెచ్ఎం ఉద్యోగులుగా మాకు కూడా చేయాలని ఈ డిమాండ్స్ సార్. ఇంతకు మించి మేము ఏమీ అడగట్లేదు, మేమేమి కోరట్లేదు. మా యొక్క బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం కాబట్టి మా యొక్క హక్కులను మేము అడుగుతూ ఉన్నాము. ధన్యవాదాలు.